దేవుడా, నేను పేదదానిగా ఉట్టుడే నేను చేసిన తప్ప. మా అన్న వదిన ఏం పాపం చేశారు? నా బిడ్డ పురుడుకు రావద్దా? వాళ్ళు లేని పురుడు నేను చేసుకోలేను. నన్ను కూడా నీ దగ్గరికే తీసుకపో. అద్దు, నేను ఇంకా బతకలేను. ఏంది మల్లయ్య, 2 రోజుల నుంచి అలిగుతున్నా, ఇంటికి లేటుగా వస్తాను. సిన్నిళ్ళు గిట్లా పెట్టినావా ఏంది? ఉన్నింట్లో దానికి చింతపండు కొనిచ్చుడే దిక్కులేదంటే ఇంకో దానికి సీర కొనిచ్చుడట. నువ్వు దొరుకుడే ఎక్కువ నమ్మకానికి, ఇంకా చిన్నిళ్ళ. మరెందుకు లేటుగా వస్తాను? ఓహో, నీదానే నీ అనుమానం. ముందట మన చెల్లబిడ్డది పురుడున్నది కానీ రోజు చేసే పని కంటే కొంచెం ఎక్కువ చేసిన పైసలు వస్తాయని. పైసలు వస్తే దేనికో దానికి ఆసరైతే కానీ. నీలాంటోడే వెనకటికి పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్టు పెట్టుకున్నాడట. మీ సెల్లళ్ళు అక్కర ఎత్తరో సయ్యరో తెలియదు. ఇదేదో కట్టపడు, పెళ్ళైన కాడ నుంచి కట్టబడితే నా మీదిని నగలన్నా ఉండు. మా చెల్లెళ్ళు అక్కర చేయరా? మా చెల్లెళ్ళు అత్తల దగ్గర ఉన్న పైసలు ఊళ్ళు ఎవరి దగ్గరలో వెరికేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, అనగానే మా చెల్లె ఫోన్ చేస్తాను. నేను అవుట్ స్పీకర్ పెట్టాను. హలో హలో అన్న, మంచిగా ఉన్నవారా? మంచిగానే ఉన్న చెల్లె. కోడలు మంచిగా ఉన్నదారా? కోడలికి ఏంద్రా, మంచిగానే ఉంది. అత్త మామ ఎప్పుడు వస్తారా అని చూస్తుంది. అయ్యో, నేను మర్చిపోయినా. అరే, రేపు అత్తమ్మ పురుడి ఎత్తానమని చెప్పడానికి మన ఊరికి వస్తుంది. నువ్వే దగ్గరుండి అన్ని ఇల్లు చూపెట్రా, మళ్ళీ అత్తమ్మ ఫీల్ అవుతుంది. నువ్వు ఏ పనికి పోకు, సరేనా? నేనేం పని పెట్టుకుంటేనే అత్తమ్మకు దగ్గరుండి అన్ని చూపెడతా. వదినుందారా పక్కకు? ఉన్నది అన్నింటి అంది, నువ్వు అనేటి అన్ని. స్పీకర్లో ఉన్నది చెప్పు. హలో వదినా, మంచిగా ఉన్నావా? అరే, మంచిగా ఉన్నవారా? నేను మంచిగానే ఉన్నా వదినా. వదినా, నువ్వు అన్నం తీసుకొని 2 రోజుల ముందే రా. ఇక్కడ పనులన్నీ ఉంటాయి కదా, దగ్గరుండి నువ్వే చూసుకోవాలి, సరేనా? అరే కవిత, నేను రాకుండా మీ ఇంట్లో అక్కరైతుందారా? 2 రోజుల ముందే మీ అన్న నేను వస్తాం. నువ్వు నీ బిడ్డ జాగ్రత్తరా. నేను ఉంటానా వదినా? సరేరా. ఏమయ్యా, జల్దీ పోవాలి మనం. ఇంకా నాకు మస్తు పని ఉంది. నువ్వు నడు. అత్తమ్మ, పురుడు కోసం చెప్పడానికి మా ఊరికి పోతున్నావు కదా, వచ్చేటప్పుడు దారిలా మా అన్న వదినకు ఒక్క మాట చెప్పత్తమ్మ. వాళ్ళని చూడక బాగా రోజులు అవుతుంది. ఒక 2 రోజుల ముందు రమ్మని చెప్పత్తమ్మా. మీ అన్న వదినకు చెప్తా, ఇక పోతాను కదా ఊళ్ళకు. రాంగా అలా చెప్పి రాంగా నా ఎమ్మడ పట్టుకొని వస్తాలని. అసలు నిన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నామో తెలుసానే? రోడ్డు పక్కపాటు భూమి మాకు వస్తుందని నిన్ను పెళ్లి చేసుకున్నాం. ఆ భూమిలో పెద్ద ఫంక్షనాలు కడదాం అనుకున్నాం, కానీ ఆ భూమిలో 8 మంది కొత్తున్నదట. అసలు ఆ భూమి పట్టనే లేదట. మెడగబడ్డ పావు గర్వక తప్పదని నువ్వు మా మెడగబడ్డవే. ఛీ, ఇంకా నువ్వు నా ఇంట్లో ఎక్కువ అంటే మరి అన్నని వదిన నచ్చుంటారా?
అత్తమ్మ అత్తలేదు, చెల్లెకి ఫోన్ చేయాలి. అద్దు అక్కడ కోడలు ఎంత కోసం పెడతాను కానీ. ఓయ్ కాళ్ళు కాలిన పిల్లి లెక్క ఆడికిడికని ఎంతసేపు తిరుగుతావే? కాదే చెల్లె చెప్పింది కదా అయ్యాలి అత్తమ్మ అత్తందని, అందుకోసమే చూస్తానా. అబ్బా నీ గాంగ్ ఉన్నది సెల్లె, ఆలుగాంగ ఎత్తు రక్కరా. మా వాళ్ళ ఇంటికాడ కూడా ఏదన్నా అక్కర చేసినప్పుడు నువ్వు ఇట్లనే పనులు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ఉండలేవనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. కాళ్ళు చేతులు ఇరిసి పొయ్యిలో కూర్చుతా. ఏమనుకుంటున్నావో నీ గాంగ్ ఉన్నది సెల్లె, ఎవ్వరికి లేదు భూమి మీద. వదినే ఓ వదినే, ఈ ఆదివారం మనవరాలు పురుడు చేస్తాను. 2 రోజులు ముందుగానే రారు అందరు. ఇక్కడనే ఇక్కడ ఉన్నా. ఇక్కడేం చేస్తానవా? ఇక నీకు ముచ్చట చెప్తాలే. అదేనే అత్తమ్మ అత్త అన్నది కదా, అత్తందా లేదా అని చూస్తాను. కొట్టుకున్నావు నీవు కాబట్టి ఊకుంటున్నా. అదే వేరేటోడైతేనా సంపి పొలంలా ఎరువులకేసేదాన్ని. ఏమనుకుంటున్నావా? అచ్చటోళ్ళు మన ఇంటికి రారా? గంతగాన గోడెక్కి మరి తొంగి తొంగి చూడల్లా. సరే గాని అత్తమ్మ వచ్చింది. పెద్ద అత్తలకు అక్కలకు వదినకు చెప్పంగా చూసిన తర్వాత మన ఇంటికి వస్తుంది. ఇగో జల్దీ దుకాణంకు పోయి థమ్సప్ కీసా తీసుకురా. అత్తమ్మ అదైతేనే తాగుతుంది, వేరేది తీసుకురాకు. జల్దీ పోతే పో. సరే సరే నేను తీసుకొస్తా పో నువ్వు. పో. అత్తమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి పోతానంటే తర్వాత మన ఇంటికే ఆ థమ్స్అప్ ఇచ్చేదేవా నానే. ఏ ఆగు, కూల్ దగ్గుతుందని కుండల పెట్టిన వచ్చిన తిద్దాం. ఆగు. అవ్వా ఏం చేస్తానవే? పొయ్యిలో కాకర కడతాను చేస్తాను. ఎప్పుడు వచ్చినావు? ఇగో ఇప్పుడే వస్తాన్న. ఆడాది వాళ్ళ ఇంటికి పోయినా ఇటు వచ్చిన. అవ్వా ఆదివారం నాడు మనవరాలకు పురుడు చేస్తాననే, మీరు అందరు తప్పకుండా రావాలనే. 4 రోజులు ముందుగానే రారి. 4 రోజులు ముందుగా అత్త అన్ని పట్టుకొని అన్ని తెర పట్టుకొని 4 రోజులు ముందు అందరిని తీసుకొని అత్త అందరు తోలుకొని రా ఇంట్లో. అందరు తోలుకొని అత్త పో. బాగా పెద్దగా చేస్తావా? పెద్దగానే చేస్తాను దారి. అదే చెల్లోళ్ళు పురుడు చేస్తలేరు కావచ్చు, చేస్తే మనకు చెప్పరా? అత్తమ్మ ఏదైనా పని మీద చచ్చిపోతుంది కావచ్చు. ఇంకెందుకయ్యా అలా నమ్ముతున్నావు? అందరు ఇళ్ళకి పోయి మన ఇంటికి రాలేదంటే వాళ్ళ దగ్గరున్న డబ్బు మన దగ్గర లేదనే. డబ్బు ఉంటేనే ప్రేమలు, డబ్బుతోని గాలి నీరునే కొంటారు, మనుషుల్ని కొనడం లెక్కన. అయ్యా
ఎందుకు ఎడుతాను చిట్టి తల్లి? ఏడవకు. ఉడకపోతుందా నీకు? మరి ఎందుకు చిట్టి తల్లి గింతగానం ఎడుతున్నావు? ఓ మీ నాన్న లేడని ఎడుతున్నావా? మీ నాన్న మన ఇద్దరికి బట్టలు తేవడానికి హైదరాబాద్ వేయండు. అత్తడు తొందరనే, నువ్వేం ఏడవకు సరేనా? అబ్బా ఏడు పాపలేదు కదా. నానమ్మ కావన్నా? నానమ్మ అత్తంది కావచ్చురా. మీ మామకు అత్తమ్మకు నీ పురుడుకు రమ్మని చెప్పడానికి వేయింది. ఏడువకు చిట్టి తల్లి ఏడువకు. అత్తమ్మ మా అన్నవారు నన్ను రమ్మని చెప్పినవా? చెప్పిందే, అందరికి చెప్పినా. 2 రోజులు ముందుగానే రమ్మని చెప్పినా. నీ అన్న వదినలకు చెప్పలే. నీ అన్న వదినలకు చెప్తే వచ్చి బొత్త వాళ్ళగా తిని మిగిలింది పట్టుకొని పోతాను చెప్తారా అనే. బిడ్డ నన్ను కాదని నీ అన్న వదినలకు ఫోన్ చేసినవా పచ్చి గోలంతను కూడా చూడను. నీ మెడలు కొట్టి బయటికి దబ్బుతా. ఏందత్తమ్మ నువ్వు అనేది? నువ్వంత దూరం పోయి అందరికీ రమ్మని చెప్పి మా అన్న వదనకి చెప్పకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు అత్తమ్మ. వాళ్ళకి నిన్ననే నేను ఫోన్ చేసి 2 రోజుల ముందే రమ్మని చెప్పిన. ఏంది బాధపడతారా? అమ్మయ్య ఇప్పుడు నా మనసు కూర్చున్నది. వాళ్ళు బాధపడతారో లేదా అని నేను బాధపడతాను కదనే. ఏయ్ పురుడు దగ్గర పడుతుంది అని ఫోన్ చేసి రమ్మాను. ఆయనకు ఫోన్ చేసిన అత్తమ్మ పురుడు వరకు అత్త అని చెప్పిండు. ఎప్పుడు గుమ్మల్లో నిలబడి ఊకే ఏర్పొక్క పెట్టుకొని ఉండుడేనా? నడు ఇంట్లోకు. అరే ఈయన ఎదువారా పోయి ఇంకా ఇంటికి వస్తలేడు. ఎటన్నా పోతా అటే పోతాడు. ఎవరి ఇంటికాడు ఉన్నాడో ఏమో. మళ్ళీ వాడకట్టంతా లెంకొచ్చిన ఇక్కడ ఏం చేస్తాను? మళ్ళీ ఏమైందయ్యా? ఎందుకు ఎడుతాను? ఏడవక ఏం చేయమంటావే? చెల్లెళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పురుడని వాడకట్టుండ వాళ్ళు అందరికీ చెప్పింది, మనకు తప్ప. ఇవాళ వాళ్ళ ఇంట్లో పురుడని అందరు పోతాను. అక్కడ నా చెల్లె అన్న వదిలే రాలేదని ఎంత బాధపడి ఉంటుంది. అది అక్కడ బాధపడుతుందంటే నన్ను ఇక్కడ సంతోషంగా ఎట్లుండు అంటాను. చూడయ్యా, మన అనుకున్న వాళ్ళ ఇంట్లో అక్కరైతే కాకితో కబురు అంపినా పోతాం. కవిత ఎవరయ్యా? మన ఇంటి ఆడబిడ్డ. గల్ల అత్త పిలిస్తేంది, పిలవకపోతేందయ్యా? పురుడుకు మనం బరబ్బరి పోదాం. కవిత కళ్ళల్లా కన్నీళ్ళు కాదయ్యా, ఆనందం చూద్దాం. నువ్వేం బాధపడకు. ఎట్లా పోదామే? పోతే ఏదన్నా ఒకటి పెట్టాలి కదా. చేతులు పెట్టిన రూపాయి పిల్లలేదు. ఎట్లనే మరి? గదిని గురించి ఎందుకు బాధపడుతున్నావయ్యా? నేను వాళ్ళ కోసం మొన్ననే బట్టలు తీసుకున్నా. అవి తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడదాం. మనకెళ్ళు అని ఉన్నప్పుడు మంచిది ఇంకేదన్నా కొనిద్దాం. వాళ్ళేమన్నా అంటారా? పా అయ్యా పోదాంపా, మీ సెల్ ఎదురు చూస్తుంది. అప్పుడు అనంగెళ్ళారు, ఇంకా రాలేదేంది చెల్లి?
వచ్చిర్రా పిలవకుండా కూడా సిగ్గు లేకుండా వచ్చిర్రు. ఆ బొత్తలు చూడు ఎట్లా ఎండిపోయినాయో, ఎటు కూడా బగ్గ తిందామా అని 2 రోజుల బట్టి తిండి తినకుంటున్నట్టున్నారు. ఛీ థు, సిగ్గులేని జన్మ. పిలవకుండా కానీ ఇంటి ముంగడు రాబుద్దయింది. అన్నా వదిన ఇప్పుడే వస్తారా? అత్తమ్మ మా అన్న వదిన నేను రమ్మనిలేదు అత్తమ్మ, కావాలంటే నువ్వే వాళ్ళని అడుగు. పగోడింటికి వచ్చినా తిడతానమేంది అత్తమ్మ? నా చెల్లింటికి కదా వచ్చింది. ఇవాళ నా కోడలు కూడా నచ్చిన వత్తమ్మ, ముఖం చుట్టుకొని గంతగానం తిట్టబడుతుంది. తిట్టుడా కొట్టుడా నిన్నేమన్నా పిలిచిందారా? పిలువని పేరంటానికి ఎందుకు వచ్చిర్రా? మొగడంటే మొగోడు, వానికి తెలియదు. నీకు తెలియదా? నీకు సోయలేదే. సోయి లేదా అంటున్నావా పెద్దమ్మ? మాకు సోయి ఉండేపడికే నువ్వు విలవకపోయినా నా ఆడబిడ్డ నలుగుట్ల నవ్వుల పాలు కావద్దని మాకున్నంతలో మేము బట్టలు తీసుకొని వచ్చినాం. నీ ఇంటికేదో తినతందుకు రాలేం, బట్టలు పెట్టి వెంటనే వెళ్ళిపోతాం. కవిత వచ్చినప్పటి నుంచి ఇస్తున్నా, నా కోడ లేదురా, నాకు యూపియవా? నీ కోడలు పడుకుంది వదిన. అత్తమ్మ మా అన్న వదిన వాళ్ళు బట్టలు పెట్టి పోతానంటారు, పెట్టని అత్తమ్మ. అన్న వదిన దా లోపలికి పో. ఏయ్, బట్టలు పెట్టి పోతా అంటురు కదా, ఇంటి లోపల కాదు ఇంటి బయట పెట్టి అటు నుంచి అటే బొమ్మాను. ఏందే ముష్టి చీర తీసుకొచ్చి ఏదో పట్టు చీర తెచ్చి పితాంబరాలు తెచ్చి పెట్టినట్టు కొంచెం పెడతారా? ఆ చీర నా పని మనిషి కూడా కట్టుకోదు, నా ఇంట్లో పని మనిషి. పిలువని పేరెంటానికి వచ్చి ఇంత దరిద్రం బట్టలు తీసుకొచ్చి మా ఇల్వ తిత్తనని చూస్తారా, మా ఇజ్జత్ తిత్తనని చూస్తారా? వచ్చిన చుట్టాల ముంగట బావా, మీ అమ్మ గని గని మాట్లాడుతా అంటే మాట్లాడతలేవు ఏంది మాట్లాడాలనా? ఈ బట్టలు కోటిన వద్దకు ముడిస్తారు, ఈ బట్టలు బావకు పెడతావా? మేము మంచోళ్ళం కాబట్టి మాటతో సరిపెడతాను, అదే వేడోడైతే చంపే వేస్తోళ్ళు. ఇగో నీ ముష్టి తోవాలా. ఉడక నా బాధ నువ్వు అర్థం చేసుకున్నావురా. ఈ అడక తిన్నోళ్ళని చేసుకున్నాం కదరా, మనం ఈ బాధ పడాలి. నడువురే నుంచి ఏం చూస్తారు? పోరి. ఏమండి ఆగండి. ఏంది పెద్దమ్మా? అడక తినేటోళ్ళమ్మా. ఈ అడక తినేటోళ్ళ ఇంటికి పిల్లనీమని 4 నెలలు తిరిగి నా ఇంటి చుట్టూ. మేము ఇప్పుడే పిల్లకు సంబంధం చేయమంటే పెద్ద మనుషులను పిలిపించి మరీ ఖాయం చేసుకున్నారు. ఏదో నా ఆడబిల్ల గొప్పింటి సంబంధం మంచిగా బతుకుతుందని నా ఆడబిడ్డనిచ్చి నీకు పెళ్లి చేసిన. నిజంగా మేము అడక తినేటోళ్ళమే. ఇంత మర్యాద నేను మనసులోకి ఇచ్చినా చూసినావా? నిజంగా తెలివిలేని వాళ్ళమే. కవిత రారా, మీ అన్న మనకు తిండికి లేకపోయినా నాకొక్క ముద్ద నీకొక్క ముద్ద పెట్టి మంచిగా చూసుకుంటాడు. ఇళ్ళతో ఉంటే నువ్వు కూడా అష్ట కష్టాలు పడతావురా. నీకు అద్దు. నా ఆడబిడ్డకు అంత బాధపడాల్సిన కర్మ పట్టలేదు. ఈ మనుషులు లేని మనుషులతో ఎట్లుంటావురా? రా కవిత, పోదంతా. వదిన నువ్వు అన్నట్టు నేను ఒక్కదాన్ని అయితే నీ మాట మీదకి వెళ్ళి నేను మన ఇంటికి వచ్చేదాన్ని. నలుగురు చూసినా కూడా దాని రాత మంచిగా లేదు, ఆడబిడ్డను తీసుకొచ్చుకున్నది, ఇంట్లో ఉంచుకున్నది అని మాట్లాడేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఒక బిడ్డకు తల్లినైనా, సావైనా బతికైనా నేను ఇంట్లోనే ఉండాలి వదిన. మీరు ఈ నుంచి ఓరి వదిన, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారనుకో వీళ్ళ మాటలతోటి మీరు బాధపడతారు. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి తప్పు చేసిన నన్ను క్షమించు వదిన.